తిరుపతి జిల్లా వాకాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వాకాడు, కల్లూరు, కొండాపురం, నెల్లిపూడి గ్రామ సచివాలయాల వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలతో ఎంపీడీఓ అన్నపూర్ణారావు, డీఎల్డీఓ వాణిలు సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు సర్వేలలో వాకాడు వెనుకంజలో ఉందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎల్డీఓ వాణి మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని కుటుంబాలకు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది హౌస్ హోల్డ్ సర్వే నిర్వహించాలని సూచించారు. త్వరితగతిన సర్వేలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనకి వాకాడు మండలంలో గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అంశాలపై సమీక్ష నిర్వహించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వము మన సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలని హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ సర్వే చేయడానికి సంబంధించినటువంటి అంశాలపై సమీక్ష చేశాము. వాకాడు మండలం ఇందులో 99.5% వరకు మనకి పూర్తి చేయడం జరిగింది. అలాగే మిస్సింగ్ సిటిజన్స్కి సంబంధించినటువంటి సర్వే ఒకటి జరుగుతుంది. అంటే ఎవరైతే మనకి ఎంప్లాయీస్ సిటిజన్స్ హౌస్ హోల్డ్లో ఇంకా వాళ్ళ యొక్క పేర్లు నమోదు కాలేదు, అలాంటి యొక్క పేర్లని మాకున్నటువంటి రికార్డుల ఆధారంగా, అంటే ల్యాండ్ రికార్డ్స్, అంగన్వాడీ రికార్డ్స్, ఎడ్యుకేషన్ రికార్డ్స్, ఎస్పీడీసీఎన్ రికార్డ్స్, ఆర్ఎస్ రికార్డ్స్, ఈ ఆధారంగా వాళ్ళు ఒక పేర్లు ఇక్కడైతే నమోదైనాయి, వాళ్ళు కుటుంబాల్లో నమోదు కాలేదు, అలాంటి వాళ్ళందరినీ కూడాను ఈరోజు మిస్సింగ్ సిటిజన్స్ కింద గుర్తించి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నమోదు చేయడానికి సంబంధించి ఆయా డిపార్ట్మెంట్ల అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించి వాటిని రేపు సాయంత్రంలోగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ప్యాక్స్ సొసైటీ కింద మనకి సభ్యులందరినీ కూడా ఈకేవైసీ చేయడం కూడా ఒక టార్గెట్ ఇచ్చున్నాము. దీంట్లో ఇంకా మనకి 252 మంది అన్ని సచివాలయ పరిధిలో పెండింగ్ ఉంది. వాటన్నింటిని కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా మనకి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి 0 to 6 years పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకందరికీ కూడా ఆధార్ కార్డులు ఇంకా ఇవ్వకపోవడం అనే దాంట్లో ప్రభుత్వం ఒక డ్రైవ్ నిర్వహిస్తుంది. ఈ ఆధార్ కార్డులకు సంబంధించి కొంతమంది పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కూడా ఆధార్ లేనటువంటి పిల్లలు ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండి ఆధార్ లేనటువంటి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా మనం ఇక్కడ వాకాడు మండలంలో స్పెషల్గా డ్రైవ్ నిర్వహించి వాళ్ళకందరికీ కూడా ఒక 2-3 days క్యాంప్ పెట్టి ఆధార్ కార్డులు నమోదు చేయడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే ఇంకా బర్త్ Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.